నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసు విచారణలో కీలక బ్రేక్ త్రూ లభించింది. ప్రధాన నిందితుడు మనీష్ యాదవ్ ను దర్యాప్తు అధికారులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ కు చెందిన మనీష్ యాదవ్ సహా ఇప్పటి వరకు ఈ కేసులో 15 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. పేపర్ లీక్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మల్టీ స్టేట్ పేపర్ లీక్ నెట్వర్క్ బట్టబయలైంది. నీట్ 2026 ప్రశ్న పత్రాన్ని నాసిక్లో ముద్రించినట్టు అధికారులు గుర్తించారు. మహారాష్ట్ర నుంచి హర్యానా, బీహార్, ఉత్తరాఖండ్, కశ్మీర్, కేరళ వరకు ఇది విస్తరించింది. కేరళ నుంచి ఓ వైద్య విద్యార్థి ద్వారా నీట్ పేపర్ రాజస్థాన్లోని సికర్కు చేరినట్టు ఇప్పటికే దర్యాప్తు అధికారులు గుర్తించారు. పరీక్షకు 42 గంటల ముందే పేపర్ లీక్ అయినట్టు నిర్ధారించారు. మహారాష్ట్రలోని నాసిక్లో ప్రశ్న పత్రాన్ని ముద్రించి ఒక ఫిజికల్ కాపీని హర్యానాకు పంపారు లీకేజ్ రాకెట్ సభ్యులు. అక్కడ 5 సెట్లు రెడీ చేశారు. ఒక్కో సెట్లో క్వశ్చన్ పేపర్కు సంబంధించిన 10 కాపీలున్నట్టు సమాచారం. అక్కడి నుంచి ఈ పేపర్స్ను 6 రాష్ట్రాలకు తరలించినట్టు దర్యాప్తులో వెల్లడైంది. 6 రాష్ట్రాల్లోని అనేక మంది విద్యార్థులకు ఈ పేపర్లు పరీక్షకు ముందే చేరాయి. సాధారణంగా పరీక్షా తేదీకి 15 రోజుల ముందు గెస్ పేపర్లు విద్యార్థులకు పంపిణీ చేస్తారు. ఈ గెస్ పేపర్ ప్లేస్లోనే అసలు ప్రశ్న పత్రం వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో సర్క్యులేట్ అయినట్టు దర్యాప్తులో వెల్లడైంది. 400 మందికి పైగా ఉన్న వాట్సాప్ గ్రూప్ను పోలీసులు గుర్తించారు. ఇంకా మరింత లోతుగా విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఫోన్ లైన్ ద్వారా జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి, నీట్ యూజీ 2026 పేపర్ లీకేజ్ కేసులో ఒక బ్రేక్ త్రూ లభించినట్లు తెలుస్తోంది. ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? నీట్ పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడు మనీష్ యాదవ్ ను రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఇప్పటి వరకు ఈ కేసులో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర, హర్యానా, బీహార్, ఉత్తరాఖండ్, కశ్మీర్, కేరళ ఈ రాష్ట్రాలలో ఈ పేపర్ ను లీక్ చేసి అక్కడ అమ్మినట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రధానంగా దాదాపు 30,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు ఈ పేపర్ కు విద్యార్థులకు అమ్మినట్టుగా సమాచారం పోలీసులకు చేరింది. సో ఆ నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఇటు రాజస్థాన్ లోని సికార్ లో ఉన్నటువంటి అనేక కౌన్సిలింగ్ సెంటర్లకు సంబంధించినటువంటి వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. డెహ్రాడూన్ లో కూడా దీనికి సంబంధించినటువంటి రాకేష్ అనేటువంటి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఒక మొత్తం 6 రాష్ట్రాల్లో దీనికి సంబంధించినటువంటి పూర్తిగా పేపర్ లీక్ జరిగినట్టుగా పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. సో స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సంబంధించినటువంటి రాజస్థాన్ పోలీసులు ఈ మొత్తం దర్యాప్తును ముమ్మరంగా కొనసాగించి ప్రధాన నిందితుని పట్టుకోవడం ద్వారా కేసును ఛేదించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మనీష్ యాదవ్ ఉన్నారా, దీని వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా, దీనికి సంబంధించినటువంటి పూర్తి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. సో వారు ఇచ్చినటువంటి పేపర్ లో దాదాపు 140 ప్రశ్నల వరకు మెయిన్ ఎగ్జామ్ లో అపియర్ అయినటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా ఇది అంతర్గతంగా లీక్ అయిందా, లేకుంటే పేపర్ నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ లో దాన్ని ముద్రించారు. సో అది ముద్రించిన తర్వాత హర్యానాకు తీసుకెళ్లారు. సో ఆ రవాణా చేసేటువంటి సమయంలో లీక్ అయిందా, లేకుంటే ప్రింటింగ్ చేస్తున్నటువంటి సమయంలో లీక్ అయిందా, పేపర్ చేస్తున్నటువంటి సమయంలో లీక్ అయిందా? సో దీనికి సంబంధించినటువంటి ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. సో దీనికి బాధ్యులు ఎవరు అనేది సిబిఐ దర్యాప్తులో బయటపడేటువంటి అవకాశం ఉంది. కేసును పూర్తిగా సిబిఐకి కేంద్ర ప్రభుత్వం అప్పగించినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో మొత్తానికి దాదాపు 22.5 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షను మే 3వ తేదీన దేశవ్యాప్తంగా అనేక కేంద్రాల్లో రాశారు. సో తాజాగా ఈ పరీక్ష పేపర్ లీక్ కావడంతో పూర్తిగా పరీక్షను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అతి త్వరలోనే మరో పరీక్ష నిర్వహించబోతున్నారు. దాదాపు బహుశా నెల రోజుల లోపలనే ఇంకో పరీక్ష నిర్వహించేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులు ఎవరు కూడా అదనంగా ఫీజులు చెల్లించకుండా కేవలం అదే ఇప్పుడు ఇచ్చిన దాంతోనే రిఫండ్ చేసి వారికి అడ్మిట్ కార్డ్స్ అన్ని కూడా అదే సెంటర్ లో ఎగ్జామ్ జరిగేటట్టుగా చర్యలు తీసుకుంటున్నట్టుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా వెల్లడించింది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.